ప్రభునందు చేరి వచ్చిన దేవుడి పిల్లలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నీతిమంతుడైన లోతు పరిచయాన్ని మనం వింటున్నాం. మొదటి భాగంలో లోతు గారికి సంబంధించిన ఆయన కుటుంబాన్ని ఆదాము మొదలుకొని భూమి మీదకు వచ్చిన జనాంగాలలో ఎవరి తర్వాత ఎవరొచ్చారో చూసుకుంటూ, మరి లోతు కుటుంబంలో ముఖ్యంగా తెరాహు, ఆ తర్వాత హారాను కుమారుడుగా లోతు, అలాగే లోతుకు పెదనాన్నగా మరి అబ్రహాం ఉండటం మనం చూస్తాం. ఆ మొదటి భాగం చూడని వారు ఎవరైనా ఉంటే లోతు గారి గురించిన ఆ వివరణ మొదటి భాగాన్ని కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఇక ఈ రెండవ భాగంలో లోతు యొక్క జీవిత ప్రారంభం, లేకపోతే జీవిత ప్రయాణం. ఎందుకంటే ఒక వ్యక్తిని గురించి పరిచయం చేసుకుంటున్నప్పుడు అతని గురించిన పూర్తి వివరాలు తెలియటం అనేది, ఆలోచించి పరిశీలించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అతను ఎలా ఉంటాడో ఏంటో, అతను ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎక్కడ ముగింపు అయ్యాడు, అతని ప్రయాణం ఎలా కొనసాగిందో మనకు తెలిసినప్పుడు అతడు ఎదుగుతున్న విధానం, అతడు ఎదుర్కొన్న పరిస్థితులు, అతని జీవన శైలి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రెండవ భాగంలో లోతు యొక్క ప్రయాణాన్ని మనం చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా మొదటి భాగంలో లోతు కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తిగా అబ్రహాం మనకు కనిపిస్తూ ఉంటాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అందుకని అబ్రహాము తనకున్నవన్నిటినీ వదిలి దేవుడి కొరకు బయలుదేరి రావడం మనం ఆది కాండంలో గమనిస్తాం. అలా బయలుదేరుతున్న అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరాడు. లోతు కూడా అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని కలిగి, అబ్రహాము అలాగే శారా ఇరువురితో కలిసి ఒక రకంగా ఒక బిడ్డగా వారి వెనుక బయలుదేరి వచ్చాడు. ఎవరెవరు ఆ రోజు బయలుదేరారు, ఎక్కడి నుంచి బయలుదేరారు, లోతు జీవితం ఎలాంటి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళింది, ఇవన్నీ కూడా మనం కొద్ది నిమిషాలలో జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఈ భాగంలో. ఓకే, అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఆది కాండం 11వ అధ్యాయం 27వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. అందరూ చూడండి, నేను చూస్తున్నాను. ఆది కాండం 11వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. 26 నుంచి చదువుకుందామని జాగ్రత్తగా. తెరహు 70 ఏండ్ల వాడై బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. ఇది లోతు గారి యొక్క తండ్రుల తాత యొక్క కుటుంబ వివరాలు. ఏమండి, ఇప్పుడు తండ్రి గారు తాతగారి గురించి మాట్లాడుతున్నాడు తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. 28వ వచనం. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అంటే లోతు గారి తండ్రి గారు మరణించారు. ముందు తెరాహు కదా మనం మరణించాలి, తాత కదా మరణించాలి. కానీ తెరాహు కంటే ముందు లోతు తండ్రి అయిన హారాను మరణించాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. తాను పుట్టిన కల్దీల దేశమందరి కల్దీలను ఊరు, ఏమండి, పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందాను. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు, లోతు తండ్రి చనిపోయాడు. తండ్రి లేనివాడిగా లోతు పెరిగాడు. ఏమండి, మరి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు కదండి, అంటే ఉన్నాడు, కానీ అసలైన తండ్రి అనేది మరణించాడు. ఇది మనసులో పెట్టుకుంది. ఓకే, తర్వాత ఏం జరిగింది? 29వ వచనం. అబ్రహాము నాహోరు వివాహం చేసుకుని, అబ్రహామును నాహోరును వివాహం చేసుకున్నారంటే పెద్దలిద్దరు. అబ్రహాము గారు పెదనాన్నగా ఉంటారు, మరి నాహోరు గారు కూడా మరి పెదనాన్న అయి ఉండొచ్చు. ఏమండి, ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అబ్రహాం గారి వివాహంలో తన భార్యగా శారాయిని చేసుకున్నారు. నాహోరు భార్య పేరు మిల్కా అనే విషయానికి చెప్తున్నాడు. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. అంటే హారానుకు కొడుకులే కాదు, కూతురు కూడా ఉంది. ఓకే, రైట్. 30వ వచనానికి వచ్చేసరికి
షారాలు గొడ్రాలై ఉండెను గనుక ఆమెకి సంతానం లేదు. ఓకే. తెరహు అంటే తాతగారు అండి, లోతు గారి తాతగారు, అబ్రహాము తండ్రి గారు. తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయిని అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెలుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. ఏమండి? తెరాహు హారానులో మృతి పొందెను. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ఏం జరుగుతుంది? కల్దీలను ఊరని పట్టణంలో లోతు ప్రస్తావన ప్రారంభమైంది. ఆయన అక్కడే పుట్టి ఉండాలి, అక్కడే పెరిగి ఉండాలి. అబ్రహాముతో పాటు తెరాహు, షారా, లోతు, అలాగే నాహోరు కుటుంబం, వీళ్ళంతా కూడా కల్దీల దేశం నుంచి బయలుదేరిపోతున్నారు. అలా బయలుదేరిపోయిన వీళ్ళు ఎక్కడికి వచ్చి ఆగారు అని మనం చూస్తే హారాను మట్టుకు వచ్చి ఆగారు. 31వ వచనంలో హారాను మట్టుకు వచ్చి ఆగారు. ఎక్కడుంది ఈ హారాను? అసలు ఎక్కడుంది ఈ కల్దీల ప్రాంతము? ఒకసారి మ్యాప్లో మీ అందరికి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏమండి? మ్యాప్లో మీ అందరికి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అంటే ఇక్కడ మనకు కనబడుతున్న దాంట్లో వీళ్ళంతా ఎక్కడి వారు అని అంటే కల్దీల ప్రాంతమైన ఊరు అనే పట్టణానికి చెందినవారుగా మనకు కనబడుతున్నారు. ఇదే విషయాన్ని మనం బైబిల్లో ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే వచనం మనకు కనబడుతూ ఉంటుంది పిల్లరా. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు అనే విషయాన్ని ఇక్కడ మరలా ప్రస్తావిస్తూ ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో వీళ్ళు కల్దీల ఊరను పట్టణంలో నుండి వచ్చారు. ఏమండి? ఆదికాండం 11వ అధ్యాయం 31 కానివ్వండి, 15వ అధ్యాయము 7వ వచనం కానివ్వండి, మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే 11వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీలను ఊరు పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందాను. ఎవరి హారాను అంటే లోతు గారి తండ్రి గారు. ఏమండి? మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. లోతు గారి తండ్రి గారు హారాను గారు. ఈయన కూడా కల్దీల ఊరనే పట్టణంలోనే మృతి చెందాడు. అంటే ఈయన అక్కడే చనిపోయాడు అంటే లోతు ఎక్కడ పుట్టుండాలి? ఆ ప్రాంతంలోనే పుట్టుండాలి. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పుట్టాడు. ఓకే. అలాగే దీని గురించిన మరొక వచనాన్ని కూడా మనం బైబిల్లో చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో కూడా యెహోషువ గారు మాట్లాడుతూ ఏమంటున్నారో చూద్దాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరని నివసించి, యూఫ్రటీస్ అనే నది అద్దరని నివసించేవారు. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యూఫ్రటీస్ అనే నది అద్దరిన కల్దీల ఊరు అనే పట్టణంలో తెరాహు కుటుంబం ఉంది. తెరాహుకి అబ్రహాము, హారాను, నాహోరు అనే 3 పిల్లలు అక్కడే పుట్టారు. హారానికి లోతు అనే ఆయన కూడా అక్కడే పుట్టాడు. ఓకే, ఇది లోతు గారి ప్రారంభం, కల్దీల ఊరు అనే పట్టణంలో ప్రారంభం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తన ప్రయాణంలో ముందుకు ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? చిన్ననాడే తండ్రి చనిపోయాడు కనుక లోతు పెదనాన్నైన అబ్రహాముతో తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం పిల్లలు. మరి తల్లిగారు ఏమయ్యారు అనే విషయాన్ని మనకు అక్కడెక్కడా కూడా చెప్పలేదు. ఓకే, మిగతా కుటుంబ వివరాలు ఏమి కూడా వాళ్ళు ఏమయ్యారనే విషయాన్ని కూడా మనకి ఏమి చెప్పలేదు. మొత్తానికి కుటుంబం అంతా బయలుదేరి ఈ కల్దీలు అనే ఊరనే పట్టణం నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు హారాను అనే ప్రాంతానికి వచ్చారు. ఓకే, అది కూడా చూద్దాం. ముందుగా ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం చూసేసరికి హారాను దగ్గరకు వారు వచ్చినట్లుగా, అంటే కల్దీల ఊరనే పట్టణం నుంచి కుటుంబం అంతా కలిసి హారాను అనే ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత మీరు మ్యాప్లో కూడా మీకు వాటిని చూపిస్తాను, జాగ్రత్తగా చూద్దురు కానీ. ఓకే, ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రహామును
లోతును, షారాను కనానుకు తీసుకొని వెళ్ళటానికి కల్దీలను ఊరునన్ని పట్టణంలో నుంచి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అంటే ఫస్ట్ జర్నీ కల్దీలు అనే ఊరు నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం మనం? లోతు గారి ఫ్యామిలీ అంతా ఎక్కడికి వచ్చేసింది? హారానికి వచ్చేసింది. ఇప్పుడు హారాన్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ హారానికి వచ్చిన తర్వాత హారాన్లో అందరూ స్థిరపడిపోయారు, అక్కడ కొంతకాలం ఉండిపోయారు. తెరహు అక్కడ చనిపోయాడు. తెరహు చనిపోయిన తర్వాత కొంతకాలానికి మరలా వీళ్ళు ప్రయాణం చేయటం ప్రారంభించారు. ఆ ప్రయాణం చేయటంలో ఎవరెవరు అబ్రహాముతో ప్రయాణం చేశారు, ఎవరెవరు ఆయనతో పాటు వెళ్ళారనే వివరాలు కూడా మనకున్నాయి. కనుక అబ్రహాము ప్రయాణించే ఈ ప్రాంతాలు మనం ఎందుకు చూస్తున్నాం అంటే, అబ్రహాము వెనకనే తమ్ముడు కొడుకైన లోతు కూడా వెళ్తున్నాడు. లోతు గారు కూడా ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ఓకేనా? లోతు గారు కల్దీల నుంచి హారానికి వచ్చారు. ఇప్పుడు హారా నుంచి ఎక్కడికి వెళ్తారు చూద్దాం. ఇది కూడా ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు మీరు చదువుకోగలిగితే అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం గారు బయలుదేరుతున్నప్పుడు ఎవరెవరు ఆయనతో పాటు వచ్చారు అన్నప్పుడు ఆయనతో పాటు ఆయన భార్య అయిన శారాయి, అదే మనం 4వ వచనంలో చదువుకుంటాం. చూద్దాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను అని చూడండి. లోతు అతనితో కూడా వెళ్ళాను. ఎందుకంటే తెరాహు గారు కరాను రావాలి అనే ఉద్దేశంతో బయలుదేరాడు. కానీ హారాందకు వచ్చి ఆగిపోయాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అబ్రహాముకు దేవుడు మళ్ళా పిలుపు వచ్చింది, నువ్వు బయలుదేరన్నా ఆయన అని చెప్పాడు. అలా బయలుదేరడం ప్రారంభించినప్పుడు లోతు గారు కూడా అబ్రహాం గారితో ప్రయాణం అవుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమండి? యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఏమండి? అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. బాగా ఆలోచించండి. 5వ వచనం కూడా చదువుకుందాం. 5వ వచనం అబ్రహాము 5వ వచనం కూడా చదువుకుందాం. 5వ వచనంలో అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. హారాన్ నుంచి ఎక్కడికి వచ్చారు? కనానుకు వచ్చారు. కనానులో ఎక్కడికి వచ్చారు? ఏమండి? కనానులో ఎక్కడికి వచ్చారు? 6వ వచనం చూద్దాం. 6వ వచనం అప్పుడు అబ్రాము షెకెమునందులో ఒక స్థలము దాకా ఆ దేశం సంచారం చేసి మొరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అంటే షెకెము అనే ప్రాంతంలో మొరే అనే ఆ దగ్గర అక్కడ ఉన్న ఒక సింధూర వృక్షం దగ్గర ఆయన నివాసం చేసినట్లుగా లోతు కుటుంబంతో సహా, అబ్రహాం కుటుంబంతో సహా, ఆ పనివారితో సహా సమస్తం అన్ని తీసుకుని వచ్చేసారు కదండి. వాళ్ళంతా అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటది. అంటే ఇప్పుడు జర్నీలో సెకండ్ స్టెప్ ఏంటి? కల్దీల నుంచి హారాను వచ్చారు. హారాను నుంచి కనానులో షెకెం అనే ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళారా అనేది చూద్దాం. ఓకే, ఆదికాండం 12వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 9-10 వచనాలలో ఏమని రాయబడిందో చూద్దాం. వాళ్ళ ప్రయాణం ఎలా వెళ్ళిందో ముందుకు చూద్దాం. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అంటే ప్రయాణం కొనసాగుతుంది. దక్షిణ దిక్కుకు వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందట? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ఆ ప్లేస్ పేరేంటి అనేది చెప్పలేదు మనకి. దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అయితే అక్కడ కరువు వచ్చింది. కరువు రావడంతో అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడట, ఈజిప్ట్. ఓకేనా? కనుక ప్రయాణంలో బేతేలుకు హాయికి మధ్య ఉన్న ఆ ప్రాంతం నుంచి దక్షిణ దిక్కుకు వచ్చాడు. దక్షిణ దిక్కు నుంచి ఇప్పుడు ఐగుప్తుకు వెళుతున్నాడు. అబ్రహాం వెళుతున్నాడు. అబ్రహాంతో లోతు కుటుంబం కూడా వెళుతుంది, మర్చిపోకూడదు. ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఐగుప్తు ఫరో ఏం చేశాడు, దేవుడు ఎలాంటి మందలింపు అతని విషయంలో చేశాడు, మళ్ళా కుటుంబం అంతా కూడా ఎలా కలుసుకున్నారు, అదంతా మీకు తెలుసు. చదువుకోండి కింద భాగాలు.
అయితే ఈ ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తులో ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత మరలా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అనే విషయాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. ఏమంటే ఇప్పుడు మళ్ళీ ప్రయాణం ఎక్కడ సాగింది? ఐగుప్తు నుంచి నెగబుకు వెళ్ళింది. ఏమంటే నెగబుకు వెళ్ళింది. మరి ఇక్కడే ఉన్నారా? ఇక్కడ కొంతకాలం ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారా? అది కూడా చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూద్దాం. 2వ వచనంలో ఏముంది? అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటును చేరాడు. అంటే మనం ఇందాక చదువుకున్నాం కదా ఫస్ట్లో, హాయి బేతేలుకు మధ్య ఉన్న ప్రాంతం అంటే షెకెములో ఉంచి బయలుదేరినప్పుడు మొట్టమొదటిగా వచ్చి ఎక్కడ గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో మళ్ళీ అదే స్థలానికి, మొదట ఉన్న స్థలానికి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. ఏమండి? ఇక్కడ వరకు మనకు బాగా క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీకు మ్యాప్లో ఇవన్నీ చూపిస్తున్నాను. అలాగే మీకు చక్కగా ఒక ఆర్డర్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ మన అబ్రహాము లోతు ప్రయాణం అనే ఒక ఫోటోని మేము తయారు చేసాం. అందులో అబ్రహాము లోతు ప్రయాణం అనేది ప్రారంభమవుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిగా కల్దీలు అనే ఊరు అనే దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరి హారానికి వచ్చారు. ఏమంటే అది ఆదికాండం 11వ అధ్యాయం 31. ఈజీగా సులువుగా ఉండటానికి పక్కన మీకు వచనం కూడా ఇచ్చాం. ఆ తర్వాత మీరు గమనిస్తే హారాను నుంచి తెరహు చనిపోతున్నాడు. హారాను నుంచి మళ్ళా అబ్రహాం గారు లోతు కుటుంబం బయలుదేరుతుంది. హారాను నుంచి షెకెంకి వచ్చారు. ఏమండి? షెకెంకి వచ్చారు. ఇక్కడ మీకు 12వ అధ్యాయము 6వ వచనంలో మీకు ఆ వివరణ అనేది కనబడుతుంది. 12వ అధ్యాయం 6వ వచనంలో ఆ వివరణ మీకు కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు ఈ షెకెము ప్రాంతం నుంచి బేతేలుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. బేతేలుకు తూర్పున ఉన్న కొండ దగ్గరికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. అది మీకు 12వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళినట్లుగా 9, 10 వచనాలు కలిపి మీకు చూపిస్తున్నాం. చూడండి, 9, 10 వచనాలు కలిపి ఉంటాయి. ఇందులో ఈ బేతేలు అనే ప్రాంతం నుంచి దక్షిణం వైపు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దక్షిణం వైపు వెళ్ళిన వీళ్ళు ఆ దేశంలో కరువు వచ్చింది, వెంటనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇది మీకు ఆదికాండం 12వ అధ్యాయం 9, 10 వచనాలు మీకు కనబడుతుంది. అక్కడ ఐగుప్తులో కొంత పరిస్థితులు జరిగిన తర్వాత మళ్ళా వీళ్ళు అందరూ కూడా బయలుదేరి 13వ అధ్యాయం 1వ వచనంలో ఐగుప్తు నుంచి నెగబుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఐగుప్తు నుంచి నెగబుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే మరలా దక్షిణ ప్రాంతంలో ఉంటున్న ఆ మొదట వేసిన స్థలం ఉంది కదండి, బేతేలు దగ్గర హాయికి మధ్య గుడారం వేశారు కదా, అక్కడికి వచ్చినట్టుగా మనం అందరం కూడా బైబిల్లో చదువుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి ఏం జరిగింది అని అంటే ఇక్కడి నుంచి మనకు అబ్రహాము గారు లోతు గారు వేరు వేరు ప్రాంతాలను ఉపయోగించుకున్నట్లుగా వేరైనట్లుగా మనం చూస్తాం. దానికి ఏంటి కారణం అనే దాన్ని మనం బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే ఒకసారి చూద్దాం. బైబిల్ తెరిచి ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్త చదువుకుందాం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఏమండి? కిందకు చదువుకుందాం. ఇంకా అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టాడు. ఆ కాలమందు కనానీయులు ఫెర్జీయులు ఆ దేశంలో నివసించుండు కాపురం. కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువులకును కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు, గొడవలు ఉండకూడదు.
కాబట్టి ఈ దేశం అంతా నీ ఎదుటుంది. మరి దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడివైపుకి వెళ్తాను. ఎందుకంటే చాలా ఎక్కువ ఆస్తుంది. నువ్వు కుడివైపుకి వెళితే నేను ఎడమవైపుకి వెళ్తాను అని లోతుతో, అబ్రహామే లోతుతో చెప్పాడు. మనకు అక్కడ క్లియర్గా ఉంది చూడండి. లోతు నువ్వు వద్దు, నేను వెళ్ళిపోతాను, నేను సపరేట్గా ఉంటాను అన్న పదాలు మనకు అక్కడ రాయలేదు. అక్కడ రాసింది ఏంటంటే, నాయన మన ఇద్దరం కలిసి ఉండడానికి సరిపోదు, అంత విస్తారమైన ఆస్తితో మనం అంతా ఉన్నాం. కాబట్టి మరి నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం కూడా, గొడవలు కూడా ఉండకూడదు. నువ్వు కూడా చాలా విస్తరించావు, ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగిన వాడిగా ఉన్నావు, ఓ జనాంగంగా ఓ చక్కటి కుటుంబాలతో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు నువ్వు ప్రాంతాన్ని ఎంచుకో, నేను ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాను. నువ్వు కుడివైపుకి వెళ్తావా, నేను ఎడమవైపు పెడతాను. నువ్వు ఎడమవైపు వెళ్తావు, నేను కుడివైపు పెడతాను అని అబ్రహామే లోతుతో చెప్పాడు. అప్పుడు లోతు ఏం చెప్పాడు చూడండి. లోతు ఏం చెప్పాడంటే, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయూరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారే దేశం, దీన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదివే వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు పారే దేశం అది. ఏమండి? గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈ పదం. నీళ్లు పారే దేశం అయి ఉండను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయారు, అంటే డివైడ్ అయిపోయారు. ఓకే, ఇక్కడ అబ్రహాము ప్రయాణం మారింది, లోతు ప్రయాణం మారింది. అప్పటి వరకు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. అక్కడి నుంచి ప్రయాణం మారింది, ఎందుకంటే వేరు వేరు ప్రాంతాలను ఎంచుకున్నారు. ఓకే, రైట్, ముందుకెళ్దాం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదాన ప్రాంత పట్టణములను ప్రదేశములను కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకునెను. చూసారా, ఎక్కడెక్కడ కాపురం ఉన్నాడు చెప్తున్నాడు. లోతు ఆ మైదానం అంతటి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాడు కదా. ఆ మైదానం అందంతన పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి, అంటే కొన్ని ప్రాంతాల్లో కాపురం ఉండి చివరికి సొదొమ దగ్గర తన గుడారమును వేసెను. సొదొమ దగ్గర తన గుడారమును వేసెను. సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఏమండి? ఓకేనా? సో ఇక్కడ వరకు మనం ఆలోచించగలిగితే, లోతు గారు తన ప్రయాణం ముందుగా ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు? తను పుట్టిన కల్దీలు అనే ఊరు నుంచి ప్రారంభమయ్యారు. అక్కడి నుంచి మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి. ముందుగా కల్దీలు అనే ఊరు నుంచి ప్రారంభమయ్యారు. అక్కడి నుంచి హారానుకు వచ్చారు. హారాను నుంచి షెకెమందలి ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి బేతేలుకు తూర్పునున్న ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి మళ్ళా ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు నెగబుకు వెళ్ళారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నప్పుడు మరలా మొట్టమొదటగా ఎక్కడైతే వాళ్ళు గుడారం వేసుకున్నారో ఆ బేతేలు ప్రాంతం, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాముకి లోతు పశువుల కాపర్లకి కలహం రావటం, వారిద్దరూ కూడా ఒక ఆలోచన మేరకు చెరోవైపు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళటం మనం చూసాం. అబ్రహాం కనాన్లో నివసించాడు. లోతు ఆ యొర్దాను మైదాన ప్రాంతాలన్నింటిలోనూ ఉంటూ చివరికి సొదొమ దగ్గర తన గుడారాన్ని వేసినట్టుగా మనం చూస్తాం. ఓకే, మరి ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం ఎక్కడ కొనసాగింది? మరలా ఇక్కడి నుంచి మనం లోతును మనం చూడాలంటే ఆదికాండం 14వ అధ్యాయానికి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందంటే, సొదొమలో కాపురం ఉంటున్న లోతు గారి కుటుంబం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న రాజులు, ఈ మిగిలిన ప్రాంతాలలో ఉంటున్న రాజులు ఏకమై యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో ఎవరైతే ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ యుద్ధంలో చేసుకున్న ఆ పరిస్థితులను బట్టి వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఎత్తుకుపోయారు. అంటే లోతు కుటుంబాలని, ఆస్తుల్ని అన్నిటినీ తీసుకెళ్ళిపోయారు. ఈ విషయం అబ్రహాముకు సమాచారం అందింది. ఇదిగో నాయన,
మీ కుమారుడు లోతు మరి ఇలా తీసుకువెళ్ళిపోయారు అనగానే అబ్రహాము వెంటనే యుద్ధాన్ని సిద్ధపరిచి ఎవరైతే లోతు కుటుంబాన్ని పట్టుకెళ్ళిపోయారో ఆ వారితో యుద్ధం చేసి మరలా వాళ్ళని తిరిగి తీసుకొచ్చినట్లుగా మనం ఆదికాండం 14 అధ్యాయంలో చదువుకుంటాం. ఒకసారి వచనం చూద్దాం. 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులు వారికి ఎదురుగా మనలో తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హబమట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చును. ఇక్కడ తమ్ముడైన లోతు అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. తమ్ముడైన లోతు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే తమ్ముడు హారాను. నిజానికి హారాను అబ్రహాం గారికి తమ్ముడు. తమ్ముడు కొడుకు లోతు. అంటే లోతుని ఎలా చూసుకున్నాడంటే లోతులో తన తమ్ముడిని చూసుకున్నాడు. లోతులో తన తమ్ముడిని చూసుకున్నాడు. అంతే కదండి. తమ్ముడు కొడుకు కదా, తమ్ముడు లేడు, ఇక ఎవరున్నారు? లోతు. ఆ ఉద్దేశంతో అక్కడ పదప్రయోగం జరిగింది. కంగారు పడకండి. ఓకే. ఇక ఆయనకు కలిగిన స్త్రీలు, ఆయనతో పాటు ఉన్న ప్రజలు, అంటే కొంతమంది ఉన్నారు లోతుకి. అంటే ఇందాక చెప్పాను, ఆస్తి పెరుగుతున్నప్పుడు అతనితో పాటు ఉన్న సేవకులు ఉంటారు, అతనితో పాటు కావాల్సిన రక్త సంబంధులైన బంధువులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు కదా. అతని ప్రజలు అనే వాళ్ళందరినీ కూడా, అతని ఆస్తిని కూడా విడిపించి అబ్రహాం మరలా తీసుకొచ్చాడు లోతుని. ఓకే. సో ఇక్కడ మనం దమస్కు వరకు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు దమస్కు వరకు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి మరలా తిరిగి ఎక్కడికి తెచ్చుంటాడు? మరలా సొదొమ ప్రాంతానికి లోతు వచ్చేసాడు. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారో ఆ ప్రాంతానికి మరలా లోతు కుటుంబం వచ్చేసింది. ఓకే. మరి ఇక్కడి నుంచి ఏం జరిగింది? ఇక్కడి నుంచి అతని ముగింపు వరకు అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనే విషయాలను కూడా చూద్దాం. ముందుకెళ్ళి ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే డైరెక్ట్ గా 19వ అధ్యాయంకి వెళ్ళాలి. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్ళాలి. అక్కడ మనకు లోతు గారి యొక్క సొదొమ గొమొర్రా యొక్క ఆ వినాశనం అనేది మనం చూస్తూ ఉంటాము. అక్కడ లోతు గారు కనబడతారు మనకి. ఓకే. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరినప్పుడు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారికి ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. అంటే ఇందాక మనం రాజులు తీసుకువెళ్ళిపోయిన లోతు కుటుంబాన్ని అబ్రహాం విడిపించి తీసుకొచ్చాడు. అబ్రహాం విడిపించి తీసుకొచ్చిన తర్వాత మరలా లోతు సొదొమ ప్రాంతానికే వచ్చేసాడు. అక్కడే ఉంటున్నట్టుగా 19వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు సొదొమలో ఉంటున్న లోతు ఏం జరిగింది ఇక్కడికి అన్నప్పుడు, లోతు సొదొమ ప్రాంతానికి దేవదూతలు వచ్చారు. వారిని తన ఇంటికి ఆతిథ్యానికి స్వీకరించాడు. ఆతిథ్యం చేశాడు వాళ్ళ ఇంటిలో. సొదొమ మనుషులందరూ ఆ ఇల్లు చుట్టుముట్టారు. ఇక లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు పంపిన ఆ కార్యం మీద లోతును త్వరపడి బయలుదేరి వెళ్ళిపోమన్నాడు. అలా వెళ్ళిమంటున్నప్పుడు లోతు ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడే జరిగింది అని చూద్దాం. ఇక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి మీరు దాదాపుగా 25వ వచనం వరకు చదవగలిగితే ఇక్కడ మనకు లోతు కుటుంబం కనబడుతుంది. ప్రమాదంలో ఉంది. దేవదూతలు అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి అంటారు. పర్వతానికి వెళ్ళిపోండి, ఈ మైదానంలో ఎక్కడ ఉండొద్దు అని లోతుకు చెప్తారు. అయితే అప్పటికి పరిస్థితులను అర్థం చేసుకున్న లోతు గారు, ఆ పర్వత ప్రాంతానికి అయితే నేను వెళ్ళలేనయ్యా, మరి నా మీద దయించి ఈ పక్కనే ఒక చిన్న ఊరుంది, దాని పేరు సోయరు, ఈ చిన్న ఊరుకు మేము వెళ్ళిపోతాము అని చెప్తారు. సరే అయితే ఓకే, మీరు ఆ చిన్న ఊరుకు వెళ్ళండి, మీరు వెళ్ళేంత వరకు కూడా నేనేం చెయ్యలేను అని దేవదూతలు చెప్తారు. వెంటనే ఆలస్యం చేస్తున్న లోతును, అతని పిల్లల్ని, భార్యని దేవదూతలు అతి వేగంగా ఊరు బయటకు తెచ్చేస్తారు. ఊరు బయట తెచ్చిన తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత నువ్వు తొందరగా వెళ్ళిపో ఊరు అన్నప్పుడు 23వ వచనంలో లోతు సొయూరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలతో నాశనము చేసెను. వెంటనే తర్వాత ఆయన ప్రయాణం సొయూరుకు వెళుతున్నారు కదా, ఆ వెళుతున్న మార్గంలోనే వెంటనే తన భార్య వెనక్కి తిరిగి చూసినట్లుగా మనం 26వ వచనంలో మనం చూస్తాం. అడుగు సంభవం. ఇక సోయూరుకు వెళ్ళిపోయిన వేళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ప్రాంతంలో ఉన్న అంటే సోయూరుకు వెళ్ళిపోయిన లోతు అక్కడ ఉండగా ఏం జరిగింది చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం.
లోతు సొయూరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సొయూరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించిరి. ఏమండి? ఇక్కడ దాకా విషయం బాగా అర్థమైంది క్లియర్‌గా. సొదొమ వచ్చేసాడు. అబ్రహాము తిరిగి తీసుకొచ్చిన లోతు కుటుంబం సొదొమకు వచ్చేసారు. సొదొమలో ఈ భయంకరమైన పరిస్థితి రావడంతో తప్పించుకోవాలి అని పర్వతం మీదకి వెళ్ళమంటే, లేదు లేదు దగ్గరే ఉన్న సొయూరుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి భయపడిపోయారు. ఇక భయపడిపోయి దేవుడు చెప్పిన ఆ పర్వతంలో ఉన్న గుహలోనికి వెళ్ళిపోతారు. అక్కడ నివసిస్తారు. ఏమండి? ఆ తరువాత మరి ఎంత కాలానికి బయటకు వచ్చారు? ఏ ప్రాంతంలో వాళ్ళు నివసించి ఉండొచ్చు అని మనం ఉజ్జాయింపుగా ఆలోచించుకోగలిగితే, మరి లోతు సంతానమైన మోయాబీలు కానివ్వండి, అమోరీలు కానివ్వండి, వీళ్ళు యొర్దాను అద్దరి ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటారు. కనుక ఆ సంతానం ఆ ప్రాంతాల్లో ఉంది అంటే లోతు కూడా ఆ ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంది. కనుక ఆయన పుట్టుక ఎక్కడ జరిగింది? కల్దీ ప్రాంతంలో జరిగింది. ఊరు అనే పట్టణంలో జరిగింది. అక్కడి నుంచి మనం అందరం ఒకసారి మరలా ఈ మ్యాప్‌లో లింక్ ద్వారా ఒకసారి మనం చూడగలిగితే, ఈ మ్యాప్‌లో దారులను బట్టి మనం చూడగలిగితే, ఫస్ట్ ఎక్కడికొచ్చేసారు? ఫస్ట్ వాళ్ళు కల్దీలనే ఊరు నుంచి హారానుకొచ్చేసారు. హారాన్ నుంచి షెకెముకొచ్చారు. షెకెము నుంచి బేతేలునున్న తూర్పు దిక్కునున్న హాయి మధ్యలో గుడారం వేశారు. అక్కడి నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడి నుంచి నెగబుకు వెళ్ళారు. అక్కడి నుంచి దక్షిణ ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి మరలా ఎక్కడైతే వాళ్ళు మొదటిగా గుడారం వేశారో ఆ బేతేలు ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి డివైడ్ అయ్యారు. అక్కడి నుంచి డివైడ్ అయ్యి లోతు ఆ ప్రాంతాల్లో యోర్దాను అద్దరిలో ఉంటున్న ప్రాంతాలలో కొన్ని చోట్ల కొన్ని పట్టణాల్లో ఉన్నాడు. ఆఖరకు సొదొమకు వచ్చేసాడు. సొదొమకు వచ్చిన లోతు గారు మరలా ఆస్తినంతటినీ తన కుటుంబాలన్నింటినీ చెరపట్టుకుపోతే దమస్కు వరకు వెళ్ళి ఉండొచ్చు. అక్కడ యుద్ధం జరిగింది. అక్కడి నుంచి మరలా అబ్రహాము కానానుకు తీసుకొస్తాడు. అంటే పైన ఉంటుంది దమస్కు ప్రాంతం. వెంటనే మళ్ళా కిందకు వచ్చి సొదొమ ప్రాంతాల్లో లోతు నివసించినట్టు మనకు కనబడుతుంది. లోతు నివసించిన ఈ సొదొమ ప్రాంతానికి దేవుడు శిక్ష విధించగా దేవదూతలు తప్పిస్తూ ఉండగా పర్వతం మీదకి వెళ్ళమంటే సోయూరు అనే పట్టణంలోకి చిన్న ఊర్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండలేక మరలా బయలుపడి ఆ ప్రాంతంలో ఉండటం భయపడి అక్కడి నుంచి పర్వతంకి వెళ్తాడు. పర్వత ప్రాంతంలో నివసిస్తాడు. కనుక ఆ తర్వాత ఆయన ప్రయాణం ఆయన ముగింపు ఎక్కడ జరిగి ఉంటుంది అన్నప్పుడు మనం ఊహించినట్టుగా ఆ కింద ప్రాంతంలో ఉన్న మోయాబు ప్రాంతం కానివ్వండి, అమోరీల ప్రాంతం కానివ్వండి, అక్కడ వాళ్ళు లోతు సంతానంగా విస్తరించి ఉన్నారు కనుక లోతు తను అక్కడే జీవించి ఆ మిగిలిన కాలంలో అక్కడే ఉండి మరణించి ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్పట్లేదండి. ఆయన ముగింపు ఎక్కడ జరిగింది అనేది మనకు చెప్పలేదు కనుక ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇంత ప్రయాణం చేశాడు, అబ్రహాముతో ఉన్నాడు, దేవుని తెలుసుకున్నాడు, నీతిగా ఉన్నాడు, తప్పింపబడ్డాడు, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అయితే చివరిగా దేవుడు అతనికి ఇచ్చిన టైటిల్ నీతిమంతుడు. ఓకే, ఇది నీతిమంతుడు అయిన లోతు గురించిన తన జీవిత ప్రయాణం గురించిన వివరణ. ఎందుకు ఇంత తక్కువ సమయంలో చెప్తున్నాము అని అంటే, ఎక్కువ సమయం చెప్పడం వల్ల, ఎక్కువ వివరణ ఇవ్వటం వలన, లేకపోతే ఎక్కువ సందర్భాలు చూపించడం వలన, లేదా ఒక గంట 2 గంటలు చూపించడం వల్ల, వింటాం ఒక గంట 2 గంటలు చెప్పడం వలన వెంటనే ఎవరు ఇష్టపడలేదు. షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలన్నట్టు. ఏమంటే వాక్యం దగ్గర కూడా అదే మనసు వచ్చేసింది. ఎక్కువసేపు అయితే చూడలేం. ఒక 20 నిమిషాలు అనుకోండి, సరేనండి ఒక 20 నిమిషాలు కదా, పైగా లోతు పరిచయం అంటున్నారు, చూద్దాం అనే మనసుతోనైనా చూస్తారు, నేర్చుకుంటారు, ఆలోచిస్తారు. ఓకే, అందరూ ఈ విషయాలను మనసులో పెట్టుకోండి. ఈ మ్యాప్స్ మీరు మనసులో పెట్టుకోండి. ఈ ప్రయాణాల పట్టికను మీరు మనసులో పెట్టుకోండి. లోతు గురించి మరిన్ని సంగతులు మరొక భాగంలో మనం విందాం. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. వచనాలను చూసి అపార్థం చేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితమైన మంచి వివరణ దేవుడి కృపతో, దేవుడి వాక్యంలో ఉన్నట్టుగా మనం విందాం. ఓకే, అందరూ ప్రార్థించండి, అనేకులకు దీన్ని పంపండి. ఎంతమందికి పంపితే బైబిల్పై బురద జల్లుతున్న వారి తప్పుడు మాటలను, లేని మాటలను, కాని మాటలను, విశ్వాసంలో బలహీనపడుతున్న వాళ్ళని
మీరు కూడా ఈ మాటలు వినిపించి కాస్తంత బలపరిచి, ఊరడించి నిలబెట్టిన వారవుతున్నారు. కనుక బలహీనులను బలపరచండి, వాళ్ళకి ఊతనియ్యండి అన్న మాటను మీరు నెరవేర్చిన వారుగా ఉండాలి అని ఇది అనేకులకు పంపాలని కోరుకుంటూ ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నాయన మీరు వివరంగా రాయించారు. వివరించి మీ పిల్లలుగా మేము నేర్చుకుంటున్నాం. ఇది అనేకుల మనసులను బలపరచాలి, అనేకులను నిలబెట్టాలి. మరి లోతు గారి ఈ పరిచయాన్ని, ప్రతి విషయాన్ని చెప్పాలి అనే మా ఆలోచన. ఏదో బురద జల్లుతున్న వారికి సమాధానం చెప్పాలని కాదు తండ్రి. ఆయన గురించి పూర్తి వివరణ మేము తెలుసుకోగలిగినప్పుడే మా ప్రారంభం ఎక్కడిదో, మా ముగింపు ఎక్కడిదో, చివరిగా మీరు మాకు ఎలాంటి మాటతో మమ్మల్ని పిలుస్తారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో లోతు ప్రారంభం దగ్గర జరిగింది, ముగింపు దగ్గర జరిగింది. కానీ ఆయన జీవితాన్ని బట్టి నీతిమంతుడు అనే మాటను పొందుకున్నాం. మరి మేము ఎక్కడ పుట్టాము, ఎక్కడ మరణిస్తాము, మా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగిందో, చివరిగా కనుమూసిన తర్వాత మాకొచ్చే మీరు చెప్పే ఆ మాట ఏ మాట అయి ఉంటుందో మేము కూడా జాగ్రత్త పడి మీ పనిలో ఉండి పవిత్రులుగా, పరిశుద్ధులుగా మీ కొరకు అనేకులకు సాక్షులుగా మేము నిలబడటానికి సహాయం చేయమని కోరుతూ క్రీస్తు వారి పేరటి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.